హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్తో హల్వా ఎలా చేయాలో చూపించాము. ఇది చాలా హెల్దీ ఇంకా టేస్టీ కూడా. ముందుగా ఇది రెడీ చేయడానికి ఒక 2 పెద్ద సైజు బీట్రూట్లను తీసుకొని వాటికి పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అలాగే ఒక 4 స్పూన్స్ రాగి పిండి కూడా తీసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ఒక జ్యూస్ లాగా మిక్సీ పట్టి వడకట్టుకొని పక్కకు పెట్టుకోండి. దాంట్లో ఒక 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కలుపుకొని గడ్డలు లంప్స్ అనేటివి ఏం లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బీట్రూట్ హల్వాలో మనం చక్కెరకి బదులు బెల్లం వాడుతున్నాము. బెల్లాన్ని కూడా తురుముకోకుండా పేస్ట్ లెక్క చేసుకోవాలి. మనం తురిమిన బెల్లాన్ని మిక్సీ జార్లో చేసుకొని అది కూడా పేస్ట్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకొని మనం ఇందాక పేస్ట్ లెక్క చేసుకున్న బెల్లం ఉంది కదా, అది ఒక 1 కప్ తీసుకొని 2 బీట్రూట్లకి 4 స్పూన్స్ రాగి పిండి, ఒక 1 కప్ బెల్లం, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇది ఇంగ్రీడియంట్స్. ఆ బెల్లం కూడా వేసుకొని కొద్దిగా కరిగే వరకు మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోండి. తర్వాత మనం బీట్రూట్లో కలిపిన రాగి పిండి కార్న్ఫ్లోర్ వేసి చేసుకొని పక్కన పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఎటువంటి లంప్స్ అనేది లేకుండా బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. కలపకపోతే ఏంటంటే అది కింద అడుగంటేస్తుంది, టేస్ట్ కూడా ఉండదు. అందుకే మీరు కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండండి. మీ రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. అది దగ్గరికి అయ్యాక రోస్టెడ్ జీడిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇక్కడ చక్కెరకి బదులు బెల్లం వాడాము, అలాగే రాగి పిండి కూడా వాడాము. సో ఇది చాలా హెల్దీ స్వీట్. ఇది అంతా దగ్గరికి అయ్యాక మీకు ఒకేలా కావాలంటే ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ఇది అంతా దాంట్లో వేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకొని తినచ్చు. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ స్వీట్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్.